ఉద్యోగుల విషయానికి వస్తాం, ఉద్యోగస్తుల విషయానికి వస్తాం. ఉద్యోగస్తులకు కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోసం చేశాడు. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, అధికారంలోకి రాగానే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ఇప్పటి వరకు దీనిపై అతిగతి లేదు. మేము ఉద్యోగస్తులకు మంచి చేయడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జిపిఎస్ తీసుకొచ్చాం. ఈ పెద్ద మనిషి అప్పట్లో ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ సిపిఎస్ విషయంలో మళ్ళీ పునఃసమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పాడు. ఉద్యోగస్తులతో పని చేయించుకున్నాడు, ఓటు వేయించుకున్నాడు. ఆ తర్వాత గాలి కొదిలేశాడు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ను ఈయన అధికారంలోకి రాగానే తొలగించేశాడు. కొత్త పిఆర్సీ ఇంతవరకు వేయలేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికి 10 నెలలు అయిపోయింది. నేరేడు సంవత్సరం ఐఆర్ ప్రకటించలేదు. ఈ సంవత్సరం కూడా ఐఆర్ ప్రకటిస్తున్నట్టుగా, దానివల్ల జీతాలు పెరుగుతున్నట్టుగా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎక్కడ కనిపించవు. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తామన్నారు. కేవలం ఒకే ఒక నెల ఇచ్చారు. ఈ రోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురు చూపులే. ఇంకా మా హయాంలో అన్నా కనీసం బట్టలు ఉన్నాయి, మా హయాంలో అన్నా కనీసం కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా చూసాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము మెరుగైన జీతాలు ఉద్యోగస్తులకు ఇచ్చాం. మెరుగైన టైం ఫ్రేమ్లో కూడా ఇచ్చాం. ఉద్యోగుల జీపీఎఫ్ జిఎల్ఐ డబ్బులను వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డిఏలు, జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ బకాయిలు ఇలా వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరిస్తూ మా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 3,000 మందిని మా ప్రభుత్వ హయాంలోనే రెగ్యులరైజ్ కూడా చేశాం. మిగిలిన 7,000 మందికి సంబంధించి డిపార్ట్మెంటల్ రివ్యూ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయి మొత్తం ఫైనలైజ్ అయిపోయింది. ఒక ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. రోస్టరు, రిజర్వేషను, లెంత్ ఆఫ్ సర్వీసు, ఇలా అన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుకూలంగా అన్ని రకాలుగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ మిగిలిన 7,000 మందికి ఎందుకు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదు? ఎందుకు రెగ్యులరైజ్ చేసే ఆర్డర్స్ ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటా ఉన్నారు. ఉద్యోగాల గురించి 2 ఆసక్తికర విషయాలు చెప్తా.